తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సంచలన ఆరోపణలు, కీలక ప్రశ్నలు. ఓవైపు ఓట్ ఫర్ నోట్ కేసు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ రెండు సున్నితమైన కేసులకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లు, కీలక ఆధారాలపై ఇప్పుడు కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. సెంట్రల్ జోన్ పరిధిలోని నేర పరిశోధన విభాగానికి సంబంధించిన కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఈ అగ్ని ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చే ప్రయత్నమేనా అనే అనుమానాన్ని ఆయన బలంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి చేసిన వ్యాఖ్యలు, అగ్ని ప్రమాదం వెనుక అసలు నిజం ఏమిటి, ఇది యాదృచ్ఛిక ఘటన లేదా రాజకీయ కుట్ర అనే అంశంపై ఇప్పుడు చర్చ మొదలైంది. నేర పరిశోధనకు సంబంధించిన ఫైళ్లు, డేటా, డిజిటల్ ఎవిడెన్స్ ను పరిశీలించే ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడి నుండే పనిచేస్తుందని ఈ అగ్ని ప్రమాదంపై డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. అయితే ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు అని, పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా గుర్తించామని డీసీపీ వెల్లడించారు. మొదటి అంతస్తులో కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు ఉన్నాయని, 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల 4 ఉద్యోగులు ఉన్నప్పటికీ మంటలను గమనించి వారు సురక్షితంగా బయటికి వచ్చారని తెలిపారు. ఇదే సమయంలో ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఓట్ ఫర్ నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన తప్పుడు ఆధారాలను కాపాడటానికే ఈ ప్రయత్నమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కేవలం అగ్ని ప్రమాదం మాత్రమేనా, లేదా కీలక ఆధారాలు బయటకు రాకుండా చేయాలన్న యత్నమా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే విపక్షం ఆరోపిస్తున్నది మరోలా ఉంది. ఇది నిర్లక్ష్యంతో జరిగిన ఘటన లేదా ఆధారాలు మాయం చేసే యోచనలో భాగమా అనే దానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి అగ్ని ప్రమాదం చుట్టూ రాజకీయ మంటలు రాజుకున్నాయి. ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో, పూర్తి నిజం ఎప్పుడు బయటపడుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి. స్టేట్ ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ లో సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ ఎర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సీ మంటలు లేవు. ఓన్లీ స్లో కంబషన్, ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు. దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినట్టనే కొంచెం ఆయన ఇనీషియల్గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు. కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతలు అయినాయి. ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్గా బయటికి ఎవాక్యుయేట్ అయిపోయారు. పరిధిలోని